మోసాల కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి జంగ్ సైరన్ మోగించనుంది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే అన్నదాత పక్షాన సమరసింకం పూరించనుంది. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ పార్టీ రైతు నిరసన దీక్ష నిర్వహించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోస్గికి బయలుదేరారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వెంటరాగా భారీ కాన్వాయ్తో కోస్గికి వెళ్తున్నారు. అటు కేటీఆర్కు దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. రైటిక కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధులు నరేష్ అండ్ అలాగే మహేష్ అందిస్తారు. నరేష్, ముందుగా మీరు చెప్పండి, కోస్గికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు? సింధూరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోస్గి పట్టణానికి చేరుకుంటారు. ఇక్కడ జూనియర్ కళాశాల మైదానంలో రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది, పోరుబాట కొనసాగుతుంది. ఇప్పటికే నల్గొండ, చేవెళ్లలో రైతు నిరసన దీక్షలు కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఇవాళ సీఎం సొంత ఇలాకాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోస్గిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ మాజీ మంత్రులతో కలిసి ఆయన బయలుదేరారు. మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ తుంకిమెట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి లగచెర్ల, రోటిబండ తండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులను పరామర్శిస్తారు. గిరిజన రైతులు గత 3-4 నెలలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారు భూసేకరణకు సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నారు. భూసేకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తెస్తుంది, భూమి అప్పగించాలని చెప్పి ఒత్తిడి తెస్తుంది. అయితే ఆ అంశంలో బీఆర్ఎస్ పార్టీ గిరిజన రైతులకు అండగా నిలిచింది. ఆ బీఆర్ఎస్ పార్టీ రైతులకు న్యాయ సహాయం కూడా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వారందరికీ కూడా అండగా ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బెయిల్ కోసం కావచ్చు, వారికి అన్ని రకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ వచ్చింది. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారిగా లగచెర్ల, రోటిబండ తండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులను కలవనున్నారు. అక్కడ రైతులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి కోస్గి పట్టణానికి చేరుకుంటారు. ఇక్కడ జూనియర్ కళాశాల మైదానంలో రైతు నిరసన దీక్షను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సభాస్థలికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి విభాగం కన్వీనర్ భరత్ బాబు ఉన్నారు. ఇవాళ కేటీఆర్ పర్యటనతో ఇక్కడ కొడంగల్లో రాజకీయ సమీకరణలు ఎట్లా మారబోతున్నాయి, రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎట్లాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈరోజు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని కోస్గి కేంద్రంగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా మారుతుందని చెప్పి ఈ కొడంగల్ ప్రాంత రైతన్నలు గుండె ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, 420 హామీలు, అమలు కానటువంటి హామీలను ఇచ్చి ఆ రోజు ప్రజలను ప్రలోభపెట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరంన్నర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయకపోవడంతో మరి బీఆర్ఎస్ పార్టీ రైతు శంఖారావం పూరించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ నిరసన దీక్షలో భాగంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రైతు నిరసన దీక్ష ఈ రాష్ట్రంలో ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తుందని మనం చెప్పవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలను పాతరేసి ఈరోజు ఆదాని ఆస్తుల పెంపు కోసం, వాళ్ళ అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం, అల్లుడి పరిశ్రమల పెంపు కోసము మరి ఢిల్లీకి మూటలు మోసుకోవడానికి వెళ్ళడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు తప్ప ఎన్నికల్లో
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వాళ్ళు ఏమాత్రం విజయం సాధించలేదని చెప్పి ఈరోజు రైతన్నలు కన్నీటి పర్యంతం చెందుతున్నారు. ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీని పాతరేసి మరి రైతు భరోసాను మూలకు తన్ని ఈరోజు రైతుల కన్నీటి తెప్పించి వాళ్ళను రైతు కర్షక రాజ్యాన్ని సంతోషంగా పెట్టాల్సినటువంటి రైతు సంతోషాన్ని మీరు కళ్ళల్లో చూడాల్సినటువంటి సంతోషాన్ని మీరు ఈరోజు వాళ్ళ కళ్ళల్లో కన్నీటిని చూస్తూ ఉన్నారు. మీకు ఈ శాపం వెంటాడుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి మీరు ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి విస్తృత స్థాయిలో ప్రజల్లోకి మీరు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నిరసన దీక్షను పూనుకోవడం జరిగింది. మరి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో తెలంగాణ యావత్ రైతాంగం కూడా ఈరోజు ఆలోచనలో పడ్డది. ఆ రోజు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చకపోవడం, రానున్న స్థానిక సంస్థల్లో మీరు ప్రజల్ని ఓట్లు అడగడానికి వెళ్తే మిమ్మల్ని ప్రజలు చీపురు కట్టలతోటి కోడిగుడ్లతో కొట్టే రోజులు మీకు దగ్గర పడ్డాయని చెప్పి ఈరోజు ఈ ప్రాంత రైతన్నలు ఎక్కడ పోయినా ఇదే మాటనే మీకు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఈ విధంగా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభాస్థలికి చేరుకుంటారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది, రైతులకు బాసటగా నిలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఒక సీజన్ ఎగ్గొట్టింది. రెండో విడత రైతు భరోసా కూడా అనేక కొర్రీలు పెడుతుంది. లాంఛనంగా 26వ తేదీ ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా రైతు భరోసా నిధులు జమ కావట్లేదు. మరోవైపు రుణమాఫీకి సంబంధించి కూడా గ్రామాల్లో రుణమాఫీ కాక కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట కొనసాగుతుంది. ప్రధానంగా రైతులు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వడ్లకు సంబంధించి కూడా బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ బోనస్ హామీని కూడా తుంగలో తొక్కింది. దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 70 నుంచి 80 కోట్ల మేర బోనస్ బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించాలని చెప్పి రైతులు కలెక్టర్ను కూడా కలిసినటువంటి సందర్భం మనం ఈ జిల్లాలో చూసాం. ఎక్కడ కూడా రైతులు సంతోషంగా లేరు, రైతులు ఆవేదనతో ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఇటువంటి ఇబ్బందులు రైతులు పడుతున్నటువంటి సందర్భంలో రైతులకు బాసటగా నిలవాలనేటటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రైతు నిరసన దీక్షల పేరుతో ప్రజల్లోకి రైతుల వద్దకు వెళ్తూ ఉంది. ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ భూసేకరణ సంబంధించి గత 2-3 నెలలుగా ఒక గిరిజన లగచర్ల రోటీబండ తండకు సంబంధించినటువంటి గిరిజన రైతులు ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొదటగా ఫార్మా ఇండస్ట్రీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి పచ్చటి పంట పొలాలకు సంబంధించిన భూములను లాక్కునేటటువంటి ప్రయత్నం చేయగా గిరిజన రైతులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఓ దశలో అధికారులను తరిమికొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అక్కడ ఫార్మా ఇండస్ట్రీని రద్దు చేసి ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరోసారి అక్కడ భూసేకరణకు సిద్ధమైంది. ఆ లగచెర్ల రోటిబండ తండాకు సంబంధించినటువంటి గిరిజన రైతుల మీద ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. అక్కడ ఉన్నటువంటి రైతులకు మద్దతుగా నిలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో లగచెర్ల రైతులకు పరామర్శించేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు, వారికి బాసటగా ఉండేందుకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్ళనున్నారు. వారందరితో కూడా మాట్లాడనున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని లగచెర్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇవ్వము, అక్కడ ఉన్నటువంటి